ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. బుధగ్రహము అనేటటువంటిది జూన్ 6వ తేదీన మిథున రాశి సంచారం చేస్తుంది. మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు అండి, జూన్ 22వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి మారతాడు బుధుడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 30వ తేదీకి అంతవరకు కూడా కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 30న సింహరాశిలోకి వస్తాడు. ఇది బుధుడు సంచారం. దీన్ని బట్టి మనకి 12 రాశుల మీద కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బుధుడు ఏమిటి, అసలు ఎవరితను అని అంటే, మనకి గురుగ్రహం తెలుసు మనందరికీ కూడా, బృహస్పతి. ఆయన భార్య పేరు తార, చాలా అందగత్తె. అయితే చంద్రుడు మనకు తెలుసు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను ప్రేమిస్తాడు. ఆమె కూడా చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి ఆమె కూడా చంద్రుడిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి వలన కలిగినటువంటి కొడుకు బుధుడు. అయితే ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చంద్రుడు కాదు అని చెప్పేసి తన తండ్రి అంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడు, ఎవరిని అభిమానిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే గురుగ్రహాన్ని ప్రేమిస్తాడు. నా తండ్రి గురుగ్రహము అని చెప్పి గురువుకి శుభాలు చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని కొడుకుగా అంగీకరించడు. అందువల్లనే గురు బుధులు మనకు కలిసినప్పుడు ఏ సందర్భాలలో మేలు జరుగుతుంది, ఏ సందర్భాల్లో హాని జరుగుతుంది అనేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ తారని వదలడం లేదు చంద్రుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళి గురుగ్రహము మనకి దేవతల ముందు పెడతాడు, బ్రహ్మదేవుడి ముందు పంచాయతీ పెడితే అప్పుడు శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా మనకి చంద్రుడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు రాక్షసుల పని ఏంటండి, మరి చెడ్డవదానికే కదా సపోర్ట్ చేయడం. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, చంద్రుడిని ఇచ్చేసేయమని చెప్పేసి తారని వదిలేయమని చెప్పి వదిలేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ ఆవిర్భావం అలా జరిగింది. బుధుని యొక్క స్వక్షేత్రాలు ఏంటంటే మిథున రాశి, కన్యారాశి. మరి ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఆ బుధుడితో, ఆ రాశుల వారితో మాట్లాడడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు. ధర్మబద్ధమైనటువంటి గ్రహము బుధగ్రహం కాబట్టి చాలా ధర్మంగా ఆయన వెళ్తాడు. ఆయన అలా వెళ్ళడం వల్ల మనకి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇస్తాడు. అంతేకాకుండా ఈ బుధగ్రహము అనేటటువంటిది దేనికి అంటే బుద్ధి బలానికి, నరాల వీక్నెస్ రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే బుద్ధి బలం చాలా చక్కగా, తెలివితేటల్లో చదువు రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ ఈ బుధగ్రహం అన్నమాట. సో చక్కగా మనకి ఈ బుధగ్రహం కనుక మంచి స్థానాలలో ఉంటే వాక్చాతుర్యం బాగా వస్తుంది. ఎవరికైతే బుధగ్రహమో శత్రుక్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డౌన్ఫాల్, అంటే మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి. కాబట్టి ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బుధగ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వరకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ బుధగ్రహ సంచారం నుంచి మనం చెప్పుకోవడం అనేటటువంటిది వీడియోలో జరుగుతుంది. 12 రాశులకి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అంతా కూడా అర్ధాష్టమంలో రాహు మొన్నటిదాకా ఉన్నాడు. ఆయన ఇప్పుడు అర్ధాష్టమంలో శని మనకి మరి ఎప్పుడు మే 18వ తేదీ నుంచి మారిపోయింది మీ పరిస్థితి అంతా. చక్కగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని వల్ల మీకు పనులన్నీ కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. బుధగ్రహ సంచారం జూన్ 6 నుంచి జూన్ 22వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు మీ అందరికీ కూడా ఏం చేస్తున్నాడు, అదృష్టాన్ని కలిగిస్తున్నాడు. ధనయోగం, విద్యాయోగం, అన్ని విద్యలు చదవకుండానే ఫుల్ మార్క్స్,
దుప్పటి కప్పుకొని పడుకుంటేనే ఫుల్ పని చేయకుండానే ఫుల్ డబ్బులు, అదృష్టం. ఇది ఎక్స్క్లూజివ్గా నమ్మబుద్ధి లేదు కదా మీకు. లాటరీస్, బుధుడంటేనే లాటరీస్, క్యాసినోలో ఆడడం, లాటరీస్ అందరికీ తగలవమ్మా, కొంతమందికి. జాగ్రత్త చూసుకోవాలి. అందువలన మీ వ్యక్తిగత జాతకాలను చూసుకోండి. అంటే అదృష్టము, ఆయాచిత ధనం, అబ్బా ఎంత ఫ్రీగా డబ్బులు వస్తే ఎంత బాగుంటుంది కదా. అలా ఫ్రీగా డబ్బులు అనేటటువంటివి రావడానికి జూన్ 6 నుంచి జూన్ 22 వరకు మాత్రమే మీకు ఛాన్స్. అలాగే జూన్ 22 తర్వాత ఆగస్టు 30వ తేదీ వరకు బుధుడు కర్కాటక రాశి సంచారం. అక్కడ మీకు ఏమవుతుందో తెలుసా? అష్టమ బుధుడు, నరాల వీక్నెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయం గురించి అనేకంగా ఆలోచించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదివింది మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక స్టూడెంట్, నాకు తెలిసినటువంటి వాడు అష్టమ బుధుడిలో ఉన్నటువంటి వాడు ఇంటర్వ్యూ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటటువంటి వాడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక ఫైల్ తీసుకుని వెళ్తున్నాడు. అతని పేరు డొనాల్డ్, రాజమండ్రిలో మా చిన్నప్పుడు చదివిన స్టూడెంట్, మాతో పాటు చదివిన స్టూడెంట్, వాళ్ళ అన్నయ్య. అప్పట్లో మా రాడికల్స్ అని ఉండేవారు అనమాట. ఇప్పుడు నక్సలిజం ఎలాగో అలాగే రాడికల్స్, వాళ్ళంతా వరంగల్ వాళ్ళు కాబట్టి వరంగల్లో ఇంజనీరింగ్ చేశాడు. అప్పుడు బాగా ఎక్కువగా ఉండేది ఆర్ఈసీ వరంగల్లో. వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూకి వెళ్తే వాడెవడో స్టూడెంట్ రాడికల్ వాళ్ళు ఏదో ఫైల్ ఇచ్చారంటే ఆ ఫైల్లో పాపం ఈడి సర్టిఫికేట్లు పెట్టుకొని వెళ్ళాడంటే ఇంటర్వ్యూ బోర్డులో. పైన చూడగానే ఏంటి ఫైల్ అని చెప్పేసి అసలు వాడి అంత అద్భుతమైన ర్యాంకర్కి ఆ ఫైల్ వల్ల జాబ్ పోయింది. ఇదే బుధగ్రహ మ్యాజిక్ అన్నమాట. అలాగే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, మహేష్ బాబు దగ్గర వర్క్ చేస్తూ వెంకటేష్ బాబుని హీరోగా పెట్టుకుంటూ ఊరుకుంటాడా? నేను చెబుతున్నాను, హీరో వెంకటేష్ దగ్గర రమణ అని, మంచంశెట్టి రమణ అని ఒక ఆయన ఉండేవాడు. అతను పర్సనల్ మేనేజర్గా చేస్తూ మహేష్ బాబుకి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు టక్కరి దొంగ అనేటటువంటి సినిమాకి. జయంత్తో కూడా, డైరెక్టర్ జయంత్తో కూడా చేశాడు. ఇది మొత్తం ప్రపంచం అంతటికీ తెలిసింది. మరి మహేష్ బాబు కెమెరామెన్ చెప్పాడు, మండదా మరి అంతే భూస్థాపితం చేసేసాడు హీరో వెంకటేష్ గారు అని, మాకు రాకుండా చేసేసారు. ఇంకా రాలేదంటే చేస్తారు. మరి సురేష్ బాబు గారే అప్పటి నుంచి ఇంకా మహేష్ బాబు, ఆయన మన డి రామానాయుడు గారు మన హీరో వెంకటేష్ అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకునేవాడు. సో ఇలా జరుగుతాయి, మనం ముందే చెప్పాం. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్త. బుధుడంటే ఎంత లేపుతాడో అంత తుంచేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు పేదవాళ్ళకి సాయం చేసుకోండి, అనాథ పిల్లలకి సాయం చేయండి, తర్వాత సాధువులకి సహాయం చేయండి, వికలాంగులకు సాయం చేయండి. ఆ తర్వాత నేను చెప్పిన రెమెడీస్ రూపాయి ఖర్చు అక్కర్ లేకుండా మీరు జాగ్రత్తగా చేసుకోండి. చెట్టు చుట్టూ తిరగడమే అనమాట, రావి చెట్టు చుట్టూ అవన్నీ చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి బుధగ్రహ సంచారము అనేటటువంటిది జరగడం వల్ల కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు ఉన్నాడు. అందువలన కొంచెం మనకి మిత్రక్షేత్రము అనేటటువంటి చంద్రుడు హాని చేయడు, కానీ బుధుడు ఉండడానికి అసౌకర్యకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అందువలన ఏం చేయాలండి అని అంటే, కొన్ని మనకి 12 రాశుల వారికి కూడా మనకి ఏ రాశి వారికి చక్కగా మనం చెప్పుకున్నాం. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకోవాలి మనం ఈ రాశి వారు. ఏమిటది అని అంటే, మనం ఈ చక్కగా కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మనము దానం చేసుకోవాలి. ఒకటి అధిక పారితోషికం బ్రాహ్మడికి ఇచ్చి, రెండవది చక్కగా గ్రీన్ కలర్డ్ వస్తువులు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా మనం దానం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసుకోవాలా. రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం బుధాయ నమః అంటూ మీరు ఈ యొక్క రావి చెట్టుకి మనం బుధవారం నాడు చేయాలి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు రావి చెట్టుకు చేయాలి. రావి చెట్టు మొదలలో బ్రహ్మదేవుడు, మధ్యలో మరి విష్ణువు, పైన శివుడు, శాఖలన్నీ కూడా సకల దేవతలు, ఇంద్రాది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా మనము 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవాలి. ఇక మూడవ శాంతి ఏమిటంటే, ఈ యొక్క బుధగ్రహానికి చక్కగా మనము ఓం శ్రీరాముడి కానీ
కృష్ణుడు కానీ మరి విష్ణుమూర్తి యొక్క నామాలని అష్టోత్తర పూజను మీరు చేసుకోవాలా బుధవారం నాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా, అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ రాశివారికి కలుగుతాయి. అలాగే చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన మీరు చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, పురుష సూక్తంతో చదువుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నామాన్ని రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని. అలాగే మనము విష్ణు అష్టోత్తరమే కాకుండా సహస్రం నామాన్ని కూడా ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుకి స్తోత్రాలు. అలాగే అష్టోత్తర విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అంటూ 108 యొక్క సహస్ర నామాలని మీరు సహస్రనామ స్తోత్రాలని కూడా మీరు చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.